హలో అండి అందరికీ. ఇవాళ ఇంటర్లింక్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇప్పుడు చాలా ముఖ్యమైన డిసిజన్ తీసుకుంటుంది. అదేంటంటే మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ని ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ మంత్ ఆర్ జూలైలోపు ఐటీఎల్ టోకెన్స్గా ఎలా మార్చాలి అనేది కమ్యూనిటీ ఓట్ ద్వారా డిసిజన్ తీసుకుంటున్నారు. అది ఎలా ఏంటి అనేది ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఇంటర్లింక్ డిఏఓ ఆప్షన్ చూడండి, అది క్లిక్ చేస్తే ఓపెన్ చేయండి. సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ అయ్యాక ఎస్టాబ్లిషింగ్ ద వెరిఫైడ్ ఐటీఎల్జీ టు ఐటీఎల్ కింద ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇక్కడ టోటల్ డీటెయిల్స్ ఇచ్చారండి. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఐటీఎల్జీ టు ఐటీఎల్ రేషియోస్ ఆప్షన్స్ లైక్ ఎన్ని డేస్ లాక్ చేస్తే ఎంత ఐటీఎల్జీకి ఎన్ని ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి అనేది అదేంటంటే నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఎర్న్ చేస్తున్నది వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఫ్యూచర్ మెయిన్ నెట్ లాంచ్ తర్వాత ఉపయోగించే ఒరిజినల్ కాయిన్ ఏదైతే ఉందో అది ఐటీఎల్ అండి. అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ప్రీ మెయిన్ నెట్ రివర్ట్ టోకెన్, అంటే ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాయి. బట్ ఫ్యూచర్లో ఐటీఎల్ టోకెన్ అదేంటంటే రియల్ బ్లాక్ చైన్ మెయిన్ టోకెన్ అండి. ఫ్యూచర్లో వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్గా కన్వర్ట్ చేస్తారు. ఆ కన్వర్ట్ చేసిన లిస్టింగ్కి వెళ్తున్నాయి. ఆ లిస్టింగ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ లాక్ అండ్ వేస్టింగ్ మీద డిపెండ్ అవుతుందండి. లాక్ అండ్ వేస్టింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ లాక్ అంటే ఏమిటి, మీ టోకెన్స్ను కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు హోల్డ్ చేయడం. ఆ టైంలో సెల్ చేయలేరు, విత్డ్రా చేయలేరు. కానీ ఎక్కువ కాలం లాక్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 1 మంత్ లాక్ చేశారనుకోండి, తక్కువ బెనిఫిట్ ఉంటాయి. అదే 5 years చేస్తే బెటర్ కన్వర్షన్ వస్తుంది. వేస్టింగ్ అంటే ఏంటి, లాక్ పీరియడ్ పూర్తయ్యాక కూడా టోకెన్స్ని ఒక్కసారిగా రావు, కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మీరు 100 ఐటీఎల్ రావాలి అనుకోండి, అవి ఒకేసారి రావు. ప్రతి నెల కొంత కొంత లేదా వీక్లీగా కొంత కొంతగా రిలీజ్ అవుతాయి. దీన్ని వేస్టింగ్ అంటారు. కన్వర్షన్ రేషియో అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేం చెప్తుందంటే ఎంత ఐటీఎల్జీ ఇస్తే ఎంత ఐటీఎల్ వస్తుంది. ఎగ్జాంపుల్ 160 ఐటీఎల్జీ పెడితే 1 ఐటీఎల్ అంటే 160 టోకెన్స్ని ఇచ్చి మనం 1 ఐటీఎల్జీ పొందుతాం, లైక్ ఐటీఎల్ కాయిన్స్ని. ఎగ్జాంపుల్ 1 వెరిఫైడ్ ఈక్వల్ టు 1 ఐటీఎల్ దగ్గర రేషియో వస్తే అది చాలా పవర్ఫుల్ కన్వర్షన్. తక్కువ డేస్ పెడితే తక్కువ కన్వర్షన్ అండి. ఎందుకు లాక్ ఎక్కువ చేస్తే బెటర్ రేషియో ఇస్తున్నారు, ఎందుకంటే టోకెన్ వాల్యూ స్టేబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వెంటనే సెల్ చేయకుండా, ప్రైస్ క్రాష్ కాకుండా లాంగ్ టర్మ్ హోల్డర్స్కి రివార్డ్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో ఎక్కువ టైం స్టేకింగ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ వచ్చేలా చూస్తున్నారు. అందుకే ఎక్కువ పేషెన్సీ చూపిన వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఇస్తున్నారు. ఇప్పుడు 3 types ప్లాన్ చేస్తున్నారు. అంటే లైక్ ఇక్కడ మీరు 3 ఆప్షన్స్ చూస్తే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లైక్ జీరో లాక్ అనుకోండి, 200 వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒకే ఐటీఎల్ ఇస్తారు. లైక్ 10 years ఇచ్చారనుకోండి, ఒక 0.5 ఐటీఎల్జీ ఈక్వల్ టు 1 ఐటీఎల్డీ. అంటే మీరు 10 years కానీ స్టేకింగ్ చేస్తే మీకు మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీకి 2 times ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి. సో 10 years చేస్తే ఆ విధంగా బెనిఫిట్ అవుతుందండి. లైక్ 5 years తీసుకోండి. 5 years తీసుకుంటే 1.125 ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ అండి. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ లేదా కొంచెం ఎక్కువ అనుకోండి. ఇంకా లాంగ్ టర్మ్ హోల్డర్స్కి ఎక్కువ బెనిఫిట్ వచ్చేలాగా ఆప్షన్ 3 చూస్తే 3 years అలా స్టేకింగ్ చేస్తే 160 ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ కాయిన్ అండి రేషియో మినిమం. అండ్ 3 years కానీ చూస్తే మనకి 2 ఐటీఎల్జీ ఈక్వల్ టు 1 ఐటీఎల్. సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ కాలం చేయడం వల్ల కూడా ప్రాబ్లం ఏంటంటే అప్పటి వరకు దాని వాల్యూ పెరగవచ్చు, తగ్గవచ్చు. సో ఏంటంటే నా ఆప్షన్ బ్యాలెన్స్డ్ గ్రోత్ అండి. 5 years చూస్ చేసుకోవడం, అందులోనూ టోకెన్స్ను పార్ట్స్గా స్ప్లిట్ చేయవచ్చండి. అన్నింటినీ ఒకే టైం పీరియడ్ వాళ్ళు చూస్ చేసిన దాంట్లో కాకుండా టోకెన్స్ని పార్ట్స్గా స్ప్లిట్ చేయవచ్చు. లైక్ 20% నో లాకింగ్, అంటే లైక్ తక్కువ ఐటీఎల్జీ కాయిన్స్కి ఎక్కువ ఐటీఎల్జీ కాయిన్కు తక్కువ ఐటీఎల్ కాయిన్స్ వచ్చడం. ఇంకొన్ని వచ్చేసి మీడియం లాకింగ్,
ఇంకొన్ని వచ్చేసి లాంగ్ టర్మ్ కోసం లాక్ చేసుకోవచ్చు అండి. సో వన్స్ లాక్ చేశారు అంటే క్యాన్సిల్ చేయలేరు, రెడ్యూస్ చేయలేరండి. వేస్టింగ్ గ్రాడ్యువల్గా రిలీజ్ అవుతుంది, లైక్ కొన్నిగా వీక్లీ వైజ్ ఆర్ మంత్లీ వైజ్ బేస్డ్ ఆన్ ద సిస్టమ్. నెక్స్ట్ వాళ్ళు ప్లాన్ చేస్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కువ మంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 2 చూస్ చేసుకున్నారని. ఎందుకు అంటే వాళ్ళ ఆప్షన్ వచ్చేసి బ్యాలెన్స్డ్ అండ్ బెనిఫిషియల్ అండి. లాంగ్ టర్మ్ ఎక్కువ పెడితే అప్పటికి నెట్వర్క్ మేబీ సెల్ ప్రెషర్ రావచ్చు, దాని వాల్యూ ఫాల్ అవ్వచ్చు. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్నట్లు, లైక్ కొన్ని డేస్ స్టేకింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉండేలాగా చూసుకుంటున్నారు. అండ్ కొంత క్వాంటిటీ మనం ముందే తీసేసుకోవచ్చు, ఇంకొంత క్వాంటిటీ వెయిట్ చేసి తీసుకోవచ్చు. సో అది మన ఆప్షన్. అండ్ నేను కూడా ఇప్పుడు ఇది ఎలా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనేది చూస్తే మీరు ఇక్కడ ఆప్షన్ 2 చేసేసుకున్నానండి. ఓట్ చేసేస్తే సో ఓట్ రికార్డెడ్ అని వస్తుంది. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకోండి, ఎక్కువ పార్టిసిపేషన్ అండ్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకోండి. హెచ్సిఎస్ పెంచుకోవడం వల్ల మీకు ఎర్లీ వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. సో యూస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. 100% ఇది జెన్యున్గా అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. సో అందరికీ రిఫర్ చేస్తున్నా. సో మీరు కూడా కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడం, దానివల్ల మీకు కొంత బెనిఫిట్ అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. దీనికి పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు, బట్ అన్ని థింగ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్స్లో చెక్ చేసుకోవచ్చు, లేదా నన్ను కాంటాక్ట్ అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఏమున్నా, ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది ఇక్కడ మీరు క్లియర్గా స్టడీ చేస్తే తెలుస్తుంది దీని గురించి. అండ్ అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు దీని గురించి పూర్తి నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే చేంజెస్ కానీ నెక్స్ట్ వెళ్ళే స్టెప్లో కానీ మీకు క్లారిటీ ఉండి మిస్ అవ్వకుండా మీరు పెట్టిన ఎఫర్ట్కి యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ.